బతుకే లోయ పెళ్ళైన వాడి బతుకు అవుటరేనయ్య పెళ్ళం హిట్లరేనయ్య మొగుడు బట్లరేనయ్య. ఏంటి మామా ఎందుకు ఎడుతున్నా? ఏడవకి ఏడు చేయమంటావే? నిన్న మొన్నటి దాకా పట్టాలమ్మ చెట్టా పట్టాలు వేసుకుని చెంగు ఎగిరిన మన చెక్కడు దొరకడానికి పెళ్ళైపోయింది. ఇయాటితో వాళ్ళ స్వతంత్రం ఆనందం మొత్తం పోయింది. వాళ్ళ బతుకు నా బతుకులాగా అయిపోయింది. నీకేమైందంట? పూటకి 3 సార్లు పెడతానగా. పట్టాలకు అడ్డంగా పడుకోబెడితే రైలడిపోతుంది కానీ నీకేం కాదు. అట్టా పెంచాను అలాగా. నువ్వెంత పెట్టినా పెళ్ళాం పక్కన మొగుడు బతుకు పెనం మీద అట్టుదంటిదే చూడటానికి బాగానే ఉంటది. సొరసొరలు ఆడిపోద్ది. టేక్ ఆల్ ఇట్ రైస్. పెళ్ళైనాకే శ్రీరాముడు అడవులకు పోయాడు. పెళ్ళైనాకే కృష్ణుడు పెళ్ళం కాలట్టుకున్నాడు. పెళ్ళైనాకే వెనకనేశ్వర స్వామి వైకుంఠం అది తిరుపతిలో సెటిల్ అయిపోయాడు. అందుకనే పెళ్లి ఇంకెప్పుడు చేసుకోకూడదు మళ్ళీ. అదేమిటి ఆడపిల్లకి పెళ్లి చేసిన తల్లిలో అలా కన్నీళ్లు పెట్టుకుంటావు? 2 కోడళ్ళకు నువ్వు అత్తగారు కూడా అయ్యావు. ఆనందించు. పిల్లలకి పెళ్లిళ్ళు జరిగినందుకు సంతోషమే, కానీ ఆడపిల్లల్ని పంపినట్టు వాళ్ళని అత్తారింటికి పంపిస్తున్నాను చూడండి, అందుకే బాధగా ఉంది. ఈ క్వార్టర్స్ ఇంకొంచెం పెద్దదై ఉంటే వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళుగా. నువ్వన్నది నిజమే, కానీ మన ఇద్దరికి ఎంతో విశాలంగా కనిపించే క్వార్టరు ఇంతలోనే తీరుకైపోతుందని నేను అనుకోలేదు. ఏమండి, మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టేసరికైనా సొంతగా మనం ఇల్లు కట్టుకుందామండి. సొంతిల్లు కట్టుకునే స్తోమత లేకపోవడమే నా సిన్సియారిటీకి నిదర్శనం. అయినా నీ మాట ఎందుకు కాదనాలి? అలాగే తప్పకుండా, కానీ నెరవేరదు. చూసావరా బాబాయి చిన్నమ్మ ఎంత బాధపడిపోతున్నారు. వాళ్ళకి పిల్లలు లేక మనల్ని సొంత పిల్లలా చూసుకున్నారు. సో మనకి పిల్లలు పుట్టేలోగా వాళ్ళకు మంచి కాటేజ్ కట్టేవాళ్ళరా. నీ మొహం, నీ వల్ల ఏమవుతుందిరా? కాటేజ్ కట్టించే బాధ్యత నాది. అమెరికన్ స్టైల్లో మంచి కాటేజ్ కట్టి జాపనీస్ విండోస్ పెట్టి నేను ప్రెజెంట్ చేస్తాను. కానీ నువ్వు కూడా అదే స్టైల్లో పిల్లల్ని కని బాబాయ్కి ఇవ్వాలి. ఏ నువ్వు పిల్లలు కనవా? నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయిరా. నేను అనుకున్నది సాధించే వరకు పిల్లలు కనకూడదని నా ఐడియా. సో ఆ కాటేజ్ కట్టించే బాధ్యత నాది, పిల్లల్ని కనే బాధ్యత నీది. నాది కాదు, నా పెళ్ళంది. ఓకే, నీ పెళ్ళంది. మీకు జాబ్ వచ్చిన తర్వాతే మనకి ఫస్ట్. మిస్టర్ చైతన్య సార్, మా కంపెనీ డెవలప్మెంట్ స్కీమ్ కి మేము ఇచ్చిన అనౌన్స్మెంట్ చూసి మీరు ఇచ్చిన సజెషన్స్ ప్లాన్స్ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి బాగా నచ్చినాయి. చిత్రం ఏంటంటే జస్ట్ 3 years ago మా కంపెనీలో జాబ్ కోసం మీరు అప్లై చేశారు. అందుకని మేము తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఆ డెవలప్మెంట్ సెక్షన్ కి మిమ్మల్ని మేనేజర్ గా అపాయింట్ చేయదలిచాం. చూడండి, డిగ్రీ చేతికొచ్చి ఏం చేయాలో తోచనప్పుడు మీ జాబ్ కోసం అప్లై చేసింది నిజమే. ఇప్పుడు కొద్దో గొప్ప ఆధారం దొరికింది. సో మీ జాబ్ తో నాకు పని లేదు. మిస్టర్ చైతన్య, నువ్వు తెలివైన కుర్రాడు అని తెలిసి పిలిచి ఉద్యోగం ఇస్తానంటే నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు. నీకు తెలుసుగా, ఎందరో మేధావులు ఉద్యోగాలు లేక రోడ్డు మీద తిరుగుతున్నారు. కాళ్ళ దగ్గరికి వచ్చిన ఉద్యోగాన్ని కాదనటం అవివేకం. సరే, ఒక పని చేయండి. నా వల్ల మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంటున్నారు కాబట్టి నా కృషికి జీతం వద్దు, పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఏం వేళకోళంగా ఉందా? మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు, నాకు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు. నాకు పార్ట్నర్షిప్ ఇవ్వడానికి మీరు ఎప్పుడు కబురు పంపినా నా సర్వీస్ ని మీకు అందజేయడానికి నేను రెడీ. బాయ్. మనస వాచ కర్మణ దేవుడి మీద విశ్వాసం ఉంచి బైబిల్ ఖురాన్ భగవద్గీతపై ప్రమాణం చేసి. ఈ ఇంటర్వ్యూ సదుద్దేశంతో చేసేదే కానీ దురుద్దేశంతో చేసేది కాదు. సార్, సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ చేసినట్టు ఉద్యోగం చుట్టూ ఇది నా 147వ ప్రదక్షిణ సార్. ఐ మీన్ ఇంటర్వ్యూ సార్. అంత ఫస్ట్ నైట్ ప్రాబ్లం సార్. ఫస్ట్ నైట్? అదే ఫస్ట్ ఫుడ్ ప్రాబ్లం సార్. వాట్ ఆర్ యువర్ క్వాలిఫికేషన్స్? ఎంఏ ఎకనామిక్స్, గోల్డ్ మెడల్ కూడా ఉంది. చూడండి, మీరు వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఉన్నాయి, ఆఫీస్ లో ఎన్ని డోర్స్ ఉన్నాయి, ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు తెల్లారుతుంది, ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయి, ఇలాంటి సిల్లి క్వశ్చన్ నేను అడగనండి. ఎందుకంటే మా ఆఫీస్ అంత డీసెంట్. సో యు ఆర్ క్వాలిఫైడ్. కంగారు పడుతుంది, కూర్చోండి కూర్చోండి. యు ఆర్ అపాయింటెడ్ అనే ముందు ఒక చిన్న ఫార్మాలిటీ ఉంది, చెప్పండి. ఇది చాలా గుడ్ విల్ ఉన్న కంపెనీ. దీని టర్నోవర్ 25 లక్షలు. దీన్ని ఫస్ట్ ఫ్లోర్ స్టెప్స్ ఎక్కడానికే చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. అవి ఎక్కినందుకు గుడ్ విల్ డిపాజిట్ 20,000 కట్టాలి. ఈ ఆఫీసులో ఫర్నిచర్ అంతా ఇంపోర్టెడ్. ఒక పేపర్ వెయిట్ జారి పడితే 1000 రూపాయలు ఉంటుంది. అందుకని ఫర్నిచర్ డిపాజిట్ 10,000, స్ట్రైక్ అవార్డింగ్ డిపాజిట్ 20,000, సెక్యూరిటీ డిపాజిట్ 40,000, మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. 1,00,000 రూపాయలు నా దగ్గర ఉంటే నేను మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? వడ్డీ వ్యాపారం పెట్టుకుని మీలాగా బ్రహ్మాండంగా బ్రతుకుతాను. ఒక్క విషయం చెప్తాను వినండి. తోక ఆడించిన, గిట్టతో గీకిన, ఓండ్ర పెట్టిన గాడిదని తెలుసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు.
ఇంతసేపు మీరు చేసిన ఇంటర్వ్యూలో నేను గాడిదని తెలుసుకున్నావా? థ్యాంక్స్. ఆ విషయం నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు. నేను వస్తానమ్మా. వెళ్ళుగానిలేగా పోలమా, ఏమిటి రోజు మా వాళ్ళ కూరలు ఇస్తున్నావా? ముందాలు ఇంటికెళ్ళి కాయగూరలు ఇచ్చాకే నేను బయట వ్యాపారం చేసుకుంటాను. ఎలా ఉన్నారే? బాగున్నారమ్మా. చైతన్య బాబు గారు దోసకాయ పచ్చడి చేయమంటే పుష్పమ్మ గారికి బీరకాయ పచ్చడి తినాలనున్నా దోసకాయ పచ్చడే చేస్తారు. కానీ రామారావు బాబు గారి ఇంట్లో ఆయన వంకాయ కూర వండమంటే కుదరదు, నేను ములక్కాడ కూర వండుతాను అంటారు రామమ్మ గారు. సర్లేవే, మా కోడళ్ళు ఏమైనా చింతకాయలు మామిడికాయలు అడుగుతున్నారా? పూలు పాలకి ఎట్టలేనట్టుందమ్మా, అవి ఏమీ అడగట్లేదు. నీ మొహం, అడిగే టైం వస్తే వాళ్లే అడుగుతారులే. ఓ అదా, ఎందుకే అంతగా ఊగిపోతావు, కళ్ళు తిరుగుతాయి. దానికోసం ఓ మామిడి చెట్టు చింత చెట్టు రెడీ చేశానమ్మ గారు. అన్నట్టు బాబు గారు, చైతన్య బాబు గారు ప్రెస్ కొట్టున్నారంట. అమ్మో, ఇలా కాదు. ముందుగా చీటీలు వేస్తాను, అందులో ఎవరికి స్త్రీ వస్తే వారే టీ తాగాలి. పరమేశ్వర లేదు. అయ్యా, ఇందులో లేదేటి? లేదు. ఐ గాట్ ఇట్. శ్రీ నాదే, టీ నాదే. చూడండి, శకునికి వారి సోదరులందరూ మెతుకున త్యాగం చేసి వాడిని బతికించినట్టుగానే మీరందరూ మీ ఆహారాన్ని త్యాగం చేసి రోజుకో సింగిల్ టీ అయినా నాకు ఇప్పించకపోతే నేనుండను, ఈ ప్రెస్ ఉండదు, దీన్ని అమ్మేవాడు ఉండడు, కొనడానికి వచ్చేవాడిని బుట్టలో వేసేవాడు ఉండడు, అప్పుడు మీకు ఉద్యోగాలు ఉండవు, అందరూ రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. సో హిట్లర్. సార్, ఇప్పుడెందుకు సార్ హిట్లర్ యాక్టింగ్? ఎవరైనా వచ్చినప్పుడు కదా. తాగేదేమో సింగిల్ టీను, చేసేదేమో డబుల్ యాక్టింగ్. అదేం కర్మ, మన ప్రెస్ లో పెద్ద కర్మ కార్డులు ప్రింట్ చేయించడానికి కూడా ఎవరు రావడం లేదు సార్. వస్తున్నారు, కానీ నీ మొహం చూసి వెనక్కి పోతున్నారు. ఏమయ్యా కవి, అసలు నువ్వేమీ ఆలోచించవా? కోలాటంకరంలో ఇన్ని పెన్నులు పెట్టుకున్నావే తప్ప ఇంకిదిలించి ఒక్క అక్షరం ఎన్నడైనా రాసావా? ఎందుకు? పెన్నులు సుతే గన్నుల్లా ఉన్నాయి. సేతగనుడి చేతిలో పెన్నున్నా ఎస్టే, గన్నున్నా ఎస్టే. తప్పు, దొందార్థం ధనిస్తోంది. నీలాంటి వాడి మొహానికి కోడిగుడ్డు కూడా గాడిద గుడ్లా కనిపిస్తుంది. అది నీ కర్మ. ఆ తప్పు చేసే వాళ్ళకి తప్పుడు అర్థాలు వస్తాయి. సార్ నేను ఒక రచించేశాను సార్. వినిపించుకో. పాఠక మహాశైలారా, మా ప్రెస్ చాలా కిట్ట పరిస్థితిలో ఉంది. సార్, నేను లేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్, భవానీ శంకర్, రామ్ లోహియా, తిలక్ హిట్ల ఎవరండి? మేమే మీ బాకీ త్వరలో తీరుస్తాం. నేను అప్పేమీ ఇవ్వలేదండి. అయితే చెప్పండి. శుభలేఖలా, పెద్ద కర్మ కార్డులా? అదేం కాదు, ఈ ప్రెస్ అమ్ముతారని పేపర్లో వేశారుగా, దాని గురించి. కొనే ముందు మీకు మాట, మా ప్రెస్ లో అనేక గ్రంథాలు, చతుర్వేదాలు, పంచలోహాలు, షట్చక్రవర్తుల కథలు, సప్తమహర్షుల గాథలు, అష్టాదశ పురాణాలు, ఇవన్నీ ప్రింట్ అయి అతి పవిత్రతతో చివరికి ఈ స్థితికి వచ్చింది. వేరే ప్రఖ్యాత రచయిత గండభైరండం గారు గుళ్ళో లింగం అనే నవల గురించి ఆలోచిస్తున్నారు, ఇంకా కాగితం మీద పెట్టలేదు. నమస్తే. ఈవిడ ప్రఖ్యాత రచయిత్రి గబ్బల సుబ్బమ్మ గారు. సరే, నేను చెప్పేది సావధానంగా వినండి. మీకుండే చిన్న చిన్న లోపాల వల్ల ఈనాటి పాఠకులకు తగినట్టుగా రచనలు అందించలేకపోయారు. ఈ ప్రశ్న నాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. ఎవరి దగ్గర అడ్వాన్స్ తీసుకోవాలో, ఏది ఏ విధంగా చేయాలో డిసైడ్ చేసి క్షణాల మీద డెవలప్ చేస్తా. అడ్వాన్సా? అవును, ఈ ప్రెస్ ద్వారా ఒక వీక్లీ మ్యాగజైన్ నడపబోతున్నాను. దానికి అనుబంధంగా ఒక పక్షపత్రిక, ఒక మాసపత్రిక, పెద్ద బ్యాంక్ తో రిలీజ్ అయిపోతున్నాను. మెయిన్ గా సినిమా ఫీల్డ్ ని, పొలిటికల్ ఫీల్డ్ ని కవర్ చేద్దాం. అవునండోయ్, హీరోయిన్ల ఫోటోల మీద హీరో చెత్త సంతకాలు చేయించి టెంట్ పేజీలో అచ్చుకుద్దాం అనుకోండి, మన పత్రిక ఎడపడ వాయించేస్తుంది. సంతకాలు చేయించటాలు, గుత్తటాలు, వాయించటాలు తప్పు. నీ కర్మ. అప్ప అంటే పప్ప అన్నట్టు వినపడుతుంది. ఉందిరేమో హిట్లర్. మీరేం కంగారు పడకండి, అప్పుడప్పుడు మా గురువు గారికి ఇట్లా పూంతూ ఉంటాడు. శుభమ్మా, నా మాటను కోసేపు వెళ్ళిపోమ్మా. ఓకే, దీని ఫౌండర్ నేను కాబట్టి లాభంలో 60% నాది, 40% మీది. ఓకే, ఓకే. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు గాను గుడ్ విల్ కింద మాకు ఒక 25,000 రూపాయలు మీరు ఇచ్చారనుకోండి, మా అప్పుల వాళ్ళు మీ పీక నొక్కకుండా ఉంటారు. 25,000 మినిమం అమౌంట్. ఓకే అండి. పుష్ప, పుష్ప, హాయ్ డార్లింగ్. ఏమిటండి ఇది? అబ్బా, ఏమిటండి మీరు మరి చూడండి, పువ్వులు అలా నలిగిపోయాయో. మొత్తం పూలు నలిగిపోయి కళ్ళు తిరిగిపోయే వ్యాపారం చేయడానికి కాంట్రాక్ట్ తెచ్చాను. తెలివితేటలు ఉండాలే గాని డబ్బు సంపాదించడానికి మార్గాలు ఎన్ని లేవు. ఏమండి, నాకేమీ అర్థం కాలేదు కానీ
కొంచెం అర్థమయ్యేది చెప్తారా? మూతపడిపోతున్న ఒక ప్రింటింగ్ ప్రెస్ మీద పెట్టుబడి పెడుతున్నాను, జస్ట్ లైక్ దాట్. నా తెలివితేటలతో దాన్ని కళకళలాడిస్తూ ఒక పత్రిక నడపాలనుకుంటున్నాను. దానికి పేరు కూడా నువ్వే పెట్టాలి. అందులో ముగ్గులు ఎలా వేయాలి, కూరలు ఎలా వండాలి, పిల్లల్ని ఎలా కనాలి అనే సీన్స్ కూడా నువ్వే రాయాలి. రాస్తాను కానీ ఏమండి, మీరు చదివిన చదువేమిటి, చేస్తానంటున్న పని ఏమిటండి? నో పుష్ప, యూర్ రాంగ్. డబ్బులొచ్చే ఏ పనైనా చేయడానికి నేను చదువు చదివింది. డాక్టర్ చదువు చదివి సినిమా యాక్టర్ అయిన వాళ్ళు లేరా? యాక్టర్ అయి మినిస్టర్ అయిన వాళ్ళు లేరా? సరే, మీ ఇష్టం. అది మంచి పని మీకు అనిపిస్తే నాకు అభ్యంతరం లేదు. ఓ థ్యాంక్ యూ పుష్ప. అరే కళ్ళేమిటి అలా ఉన్నాయి? రెస్ట్ తీసుకోమంటే నువ్వు వినవు కదా. ఆ పుష్ప, ఆ ప్రెస్ నడపడానికి కొంచెం పెట్టుబడి కావాలి. మీ అమ్మ పేరున 30,000 ఉన్నాయి కదా, అందులోంచి 25,000 ఇప్పిస్తే నెక్స్ట్ మంత్ వడ్డీతో సహా తిరిగి ఇచ్చేద్దాం. నువ్వు చూస్తూ ఉండు, ఈ ఏడాదిలోనే ఈ 25,000ని 25 లక్షలు చేస్తాను. ఆఫీసులో ఉద్యోగాలు ఇవ్వడానికి లేకపోయినా టీ తాగడానికి క్యాంటీన్ ఉంది. బాబు టీ చాయ్ వేణం కాసుండ. ఏంటి కాసు అంటే డబ్బులా? ఆ. నా ముఖం చూస్తే డబ్బులు లేవని నీకు కూడా అర్థమైందా? టీ తాగడానికి డబ్బులు ఎలా? మేనన్లా ఉన్నా. మేననే? హలో మేనన్, నేను చూసి చాలా కాలం అయింది. ఎంత రామారావు కండు వెళ్ళా? కండో మొక్కజొన్న కండో గాని ఇది రాయా వీసిరాయా? బెల్జియం డైమండ్ ₹1,00,000 ఉండో. ఓహో, ఇదిగో మా మేనన్ కూడా టీ ఆధార్ కొట్టేయాలి. మేననికి ఛాయం. ఆ. ఏం నవ్వుతావేంటి? ఇది మేనని క్యాంటీన్ ఇదో. ఆ, ఈ క్యాంటీన్ నీదేనా? మనది. మరి అయితే ఆ కారు మనది, మారుతి కారు వాడు. క్యాంటీను కారు? ఓ ఇది అంతా పెద్ద మేననికి ఆంధ్ర అంతా పెద్ద పెద్ద క్యాంటీన్ ఉండో. అరే మురుగా క్యాషేడు ఎవడా అందరికీ. ఇదిగో బాబు, బాబు రైల్వే ఇంజిన్ లో నీళ్లు తీసి అక్కడక్కడ టీలు అమ్ముకునేవాడివి ఇంత పెద్దవాడివి ఎలా అయ్యావు? ఎల్లా సరిపోవడ కారణ్యం. బాబు ఆ చెప్పు సూత్రం ఏదో నాకు కూడా చెప్పు. మనం చదువుకున్న చదువంతా వేస్ట్ అయిపోయింది. ప్రస్తుతం నాకేదైనా ఉద్యోగం కావాలి. నీకు జోలి కావాలి. జోలు ఎందుకే అడుక్కు తినడానికి? ఓ గురువాయిరప్ప, జోలి అన్న నంబ భాషలో ఉద్యోగం. ఉద్యోగమే కావాలి. ఉద్యోగం మీనం జోలుదరే. ఏం ఉద్యోగం? నమ్మకిట్ట ఎంత ఉద్యోగం, టీ చేయడం, టిఫిన్ అమ్మడం. ఇంత ఆఫీసులో పిచ్చి పిచ్చి ఆളുండో. ఇవురు సరిలే, నీందా సరి. జ్ఞానం ఎవడో పోయే స్వామి. నీ అసెంబ్లీకి పో, నీ అవడా పో. అరే ఏమిటండి సూటు బుటు ఎక్కడివి? అబ్బా, మీ ఆడవాళ్ళతో ఇదేనా వచ్చిన చావు? బట్టలు వేసుకోకపోతే ఎందుకు వేసుకోలేదు అంటారు, వేసుకుంటే ఎక్కడివి? మీ నాన్న చెప్పినట్టుగా ఎలా చావను? బడాయిలు చాలు గాని ఏమిటండి వేషం? ఎప్పుడు కొన్నారా? కొన్నారా? మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన సూట్. కంపెనీయా? అవునా, మనకి ఉద్యోగం వచ్చిందో. ఉద్యోగం వచ్చిందా? ఏ ఉద్యోగం అండి? యూకేపీ ఎంటర్ప్రైజెస్ లో బ్రాంచ్ మేనేజర్ గా అపాయింట్మెంట్ వచ్చింది. బ్రాంచ్ మేనేజరా? జీతం ఎంతండి? ఎవరు? ఏ మనమే అందరికి ఇవ్వాలి. ఇప్పుడు బ్రాంచ్ మేనేజరా, ఆ తర్వాత డిప్యూటీ మేనేజర్, ఆ తర్వాత డివిజనల్ మేనేజర్, ఆ తర్వాత జనరల్ మేనేజర్, నెక్స్ట్ మేనేజరే. ఇంత పెద్ద ఉద్యోగం ఉన్న పడంగా ఎలా దొరికిందండి? ఊరుగా ఉన్న పడంగా దొరకడం ఏమిటి? నీకు తెలియకుండా నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను అనమాట. ఏ కంపెనీలో? కంపెనీ ఏదైతేనే ప్రైవేట్ కంపెనీ, బ్రహ్మాండమైన ఉద్యోగం. నాకు బాస్ ఉండడు, నాకు నేనే బాస్ని. నా కోసం కస్టమర్స్ అందరూ క్యూలో నిలబడతారు. మనదంతా హాట్ హాట్ బిజినెస్, స్వీటు హాటు కలిపి కొట్టి చేతికిస్తే మిగతా పని కస్టమర్ చూసుకుంటారు. షబా, ఒక్కరోజుగా చేతులు పడిపోయి. చేతులు పడిపోవడం ఏంటండి? అదే సైనింగ్ అథారిటీ మనమే కదా, అటుపై సంతకాలు పెట్టి ఉద్యోగం వచ్చింది. వచ్చింది. ఇదిగో చీర, ఇదిగో స్వీట్స్, ఇదిగో పూలు. ఉద్యోగం వచ్చింది. వస్తే ఉద్యోగం వచ్చింది. ఇదిగో నాకు పాలు ఎక్కువ, కాఫీలు నాకు పాలు తక్కువ. అలాగే. నాకు ఎలా చేస్తావో చేయి చూద్దా? చూడమ్మా, నేను అసలే కొత్త. ఎవరెవరికి ఏమేం కావాలో కొంచెం నెమ్మదిగా చెప్పండి, లేకపోతే ఒకరికి చేయాల్సిన ఇంకొకరికి చేసేయాల్సి వస్తుంది. ఇదిగో వాళ్ళ బాగోగులు సరే, నా టిఫిన్ సంగతి చేసావు. వడ రెడీయా? ఎప్పుడు చూసా వర ఇంట్లో వరలేదా? ఇదిగో అమ్మాయిలు, అనవసరంగా అతన్ని కంగారు పెట్టకండి, తర్వాత మీరు కంగారు పడిపోతారు. నాకు ఒక్క రోజు టైం ఇచ్చి చూడండి. రేపు నుంచి మొత్తం అన్ని మీ టేబుల్ దగ్గరికి వస్తాయి, ఎల్లుండి మీ బెడ్ దగ్గరికి వస్తాయి, ఆవులుండి మీ బాత్రూమ్ దగ్గరికి వస్తాయి. మొత్తం అన్ని ప్లేస్ లో స్పాట్ పేమెంట్. కలబడిపోతాను అంతే. అదేమిటయా ఆఫీస్ గారు పడిపోతే అలా చూస్తారేమిటి? ఇది మామూలే. సరే నేను వెళ్ళి చెప్తాను. ఎవరన్నా లెగ్గొడితే కరిచేస్తాడు. మనం పడిపోయినప్పుడు సీక్లాక్ లెగ్గొడితే చెవి కొరకు వారేశాడు. అమ్ము, ఎటువంటి కవరేశారు? ఎవరో వేలేదు సార్, ఆవేశం ఎక్కువై తమరే పడ్డారు. అయితే లేపో.
ఏమిటిది టీ బ్రేక్ జరగంటేనా అందరూ నువ్వేటి పెట్టేసుకుంటే అక్కడ ఆఫీసులో పని చేస్తారు. ఈ ఆఫీసర్ రంగనాయకులు కోపం వస్తే ఎవరు తిడతాడు? వాడిని ఎవరో తిట్టుకుంటాడు. సార్ మీరేం కంగారు పడకండి సార్. మన చేతి టీ తాగారంటే రోజు పని కూడా ఒక గంటలో ఫినిష్ చేస్తారు. నో టీ నో కాఫీ. టీ తాగుతున్నారా కాఫీ తాగుతున్నారా అన్నది కాదు ముఖ్యం. ఆఫీసులో పని చేస్తున్నారా లేదా అన్నది కాదు ముఖ్యం. టైంకి ఆఫీస్కి వస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం. సార్ ఆ, కేరళ బాలతో తమిళనాడు టీ పొడి కలిపి తెలుగు గంగతో కర్ణాటక నిప్పుల మీద కాచిన స్పెషల్ టీ మీకోసమే. కంప్లీట్స్ అవుతా సపోర్టెడ్ బై నార్త్. ఏదో పక్షి తాగమనే అంతేగా మరి. సార్ ఏదో కొత్తవాడిని బ్రేక్ టైం ఒక అరగంట ఎక్స్టెండ్ చేస్తే బాగుంది. పబ్లిక్ గా అడగకూడదు, ఆఫీసులో కూర్చో అడగాలి. దట్ ఈస్ రంగనాయకులు. కరెక్ట్. టీ తాగండి. చైతన్య గారు, మీరు నిజంగా జాతికే చైతన్యం. విసికి వేసారి ముడుచుకుని మూల కూర్చున్న నా ప్రశ్న మా తల్లిని తిరిగి ఇలా నడిచేలా మేమిలా అరిచేలా చేసినందుకు మీకు నా హితరాభివందనములు. కంగారు పడకండి, మీకు చెప్పానుగా అయ్యగారికి ఆవేశం వస్తే ఎట్లా పోతాడని. ఇంతకీ పత్రిక ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం? అన్నిటికంటే ముందు ఒకటి ఎట్టాలి. తప్పు, ఎత్తాలనకూడదు. లేకపోతే లాగాలి. అది తప్పే. లేకపోతే ఎక్కాలి. అది తప్పే. అయితే పెట్టి లాగి ఎక్కాలి. అమ్మో, అది ఉమ్మడి తప్పు. అసలు తెలియకే తప్ప ఊరుకో. తప్పు తప్పు, అలా అనకూడదు. నోళ్ళు ముయ్యండి. పత్రికకి పేరు పెట్టాలి, పెట్టాలి. పత్రికని బయటికి లాగాలి, లాగాలి. మనం పేరుకి ఎక్కాలి. ఎక్కాలి. అంతేగా? అది తెలుగు. ఓ అదా, నేను ఇది అనుకున్నాను. అంతేలే, నీకు అమ్మ అంటే నీ అమ్మ అన్నట్టు వినపడుతుంది. అది నీ కర్మ. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? మీ ప్రెస్ ఎందుకు వెనకబడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఒక పేరు పెట్టడానికి ఇంత గొడవ. హిట్లర్ గారు, దెబ్బకు దెబ్బ ఎలా ఉంటుంది? కాకినాడలో ఉంటుంది. ఆ, నాకు ఒకటి తట్టింది. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక. ఉభజ్యోత్రిక అంటే ఏంటండి? అవునండి, ఉదయంలో ఉ, ప్రభలో భ, జ్యోతిలో జో, పత్రికలో త్రి, కాకుడింతలో కా. అప్పుడు అన్ని పత్రికల పాఠకులు మన పత్రిక తప్పకుండా చదువుతారు. ఇదిగో కంపోజిటర్. ఏమిటా ఇది? నువ్వు కంపోజిటర్లా లేవు, రైల్లో బొగ్గేసే వాళ్ళ ఉన్నావు. ఏం లేదు సార్, హెవీ వర్క్. మన పత్రిక పేరు ఉభజ్యోత్రిక. ఎడిటర్ శ్రీ చైతన్య అని కవర్ పేజీ ప్రూఫ్ గుద్ది పట్టుకురా. ఎడిటర్ నేనా అండి? అవును సార్, ఒక ఎడిటరే కాదు, ప్రొపరేటర్, పబ్లిషర్ అన్ని మీరే. మంచి రోజు చూసి మీ చేత కాగితాలు మీ సంతకాలు చేయించేస్తాను. మీలాంటి అభిరుచి గల చదువుకున్న వాళ్ళ చేతుల్లోనే పత్రిక రాణిస్తుంది. ఏమిటండి మీ కంపెనీ వాళ్ళు ఒట్టి పిసినారులా ఉన్నారు? లేకపోతే రెండు డ్రెస్సులు కుట్టిస్తారా? ఓ 10-15 కుట్టించచ్చు కదా. ఉండండి, రేపే నేను కోఆప్టెక్స్ లో లోన్ తీసి కుట్టించేస్తాను. లోనా? ఎందుకు? చూడు, వాళ్ళు 20 డ్రెస్సెస్ కుట్టిస్తా అన్నారే, కానీ నేనే వద్దన్నాను. ఎందుకో తెలుసా? ఉన్న ఈ 2 డ్రెస్సులు ఇస్త్రీ చేయడానికి నీ చేతులు ఎంత కష్టపడిపోతున్నాయి కదా, అందుకని నేనే వద్దన్నాను. లోన్ మాత్రం వద్దే. నాకోసే కారు వచ్చింది చూసొస్తాను. ఏ రామరావు, ജാലാതിപേട്ട ജംഗ്ഷനിലോ ടീം മാസ്റ്റർ ചെലവ് പെട്ടനാడు മേനോ സാർ നിങ്ങൾ അവിടെ ജോലി ചെയ്യാൻ പറഞ്ഞു. ചാപ്പലാൽ എന്താ వచ్చి టైం ఆச்சு. వేగం కారులోട്ട് కയറിക്കാతే. ఏమండి, అది మన కంపెనీ కారేగా? అవునరాని, ఇలా కారులో మీరు పంపకండి. స్వశక్తి మీద కారు కొనుక్కుని ఎక్కే వరకు నేను కారు ఎక్కనని ఒట్టు పెట్టుకున్నాను అన్నాను. అయినా కంపెనీ ప్రెస్టేజీ ఈ కారు మీ దగ్గర ఉంచుకోండి అన్నారు. ఓకే అన్నాను. అయితే ఈ రోజు నుంచి మందే అన్నమాట. ఏమండి, ఈ రోజు శుక్రవారం కదండి, నేను గుడికి వెళ్ళాలనుకున్నాను. మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో నన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోండి. ఆఫీస్ కార్లు సొంత పనులకు వాడడానికి వ్యతిరేకిని. మరేం పర్వాలేదు అల్లుడు. ఎన్నికల ప్రచారం కోసం గవర్నమెంట్ వెహికల్స్ వాడుకుంటున్న దేశం మంది. అందులో మన కారులో మనమ్మాయి వెళ్తే తప్పే ఉంది. అమ్మాయి, నువ్వెన్ని గుళ్ళు తిరుగుతావు తిరుగు, తర్వాత అబ్బాయి ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళి రెడీ అవ్వు. అది కాదు మాంగారు, బల్లి వద్దని వస్తుంది మాంగారు. నిన్న దేవుడే కాపాడాలంటోంది. నేను వెళ్ళి మన కారు చూసొస్తాను. అన్నట్టు అల్లుడు, ఈ వేటకి మీరు తిరగండి. రేపటి నుంచి కారు నాకు వదిలేయండి. కారు బాగుందయ్యా. ఏం కారు? మారిది కారు. మన ఎవరు? కేరళത്തിലെ నింగళారా? నేనా? మీ మేనేజర్ బాబు గారికి మామగారి అంకుల్. ഒന്നും പറഞ്ഞേക്ക താനെന്നെ കളിയാക്കരുത്. మాకు తెలిసిన నువ్వు చెప్పకలేదు. എന്നോട് കളിച്ചാലുണ്ടല്ലോ ഞാൻ ആരാണെന്നാ താൻ വിചാരിച്ചേ? నీకే కాదు, మాకు ఉన్నాయి మీసాలు. మాంగారు, మీరు లోపలికెళ్ళండి. ఎక్స్టెన్షన్ మాడతాడు అతను అదొక టైప్ రండి. ఏ టైప్ మాత్రం మీసం చూపించి భయపెడతాడు ఏంటి? మనకి మనుషులు ఉన్నారని చెప్పు. చూడు, నేను రేపు వెళ్ళేటప్పుడు ఈ డ్రైవర్ మాత్రం ఉండడానికి వీలేదు. అలాగే, మీరు లోపలికెళ్ళండి.
ఏంటి వాగుతాడు ఆయన అదొక టైపులే. మరే నువ్వు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఇప్పుడు నా భార్య వస్తుంది, మనం వెళ్లే దోవలో గుడి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోదాం. ആ റൂട്ടിലെ ഭയങ്കര രസമുണ്ട് തന്നെ വല്ല മേനോ നിങ്ങളെ കൂട്ടുകൊണ്ടിയെല്ലാം പറഞ്ഞു. ఏమిటండి ఇది? డ్రైవర్ భుజం మీద చేయి వేసి మాట్లాడతారా? మన గౌరవిస్తాడా? నీకైనా బుద్ధి ఉండాలా? అదే డ్రైవర్ పోనీ నువ్వురా, నువ్వెక్కు. ఏమి డ్రైవర్ చూస్తున్నావు? పోనీ. ఏమిటి అలా పోతులా చూస్తావు? అమ్మగారు దిగడానికి డోర్ తీయాలని తెలీదు? ఓనర్ నువ్వనేనా? నీ డోర్ తీ. ఏమండి మాట్లాడరే? ఏమండి మీరు కూడా గుళ్ళోకి వచ్చి అర్చన చేయించాక నన్ను పుష్ప వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మీరు ఆఫీస్కి వెళ్ళండి. అవునండి, మన గొప్పదనం హోదా నా ఫ్రెండ్ దగ్గర చూపించి గర్వపడాలిగా. ഇപ്പൊ തന്നെ നേരെ ഒരുപാടായി. ఏమిటి? అదే అమ్మగారు అడిగిన చోటుకి తీసుకెళ్ళొచ్చు కదా. లేదా ఆఫీస్ దే ఉంది అంటున్నాడు. నిజమైందా? నిజమైంది. చూడరాని, నీ పూజలు పురస్కారాలు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకో, అక్కడ నా కోసం బోల్డంత మంది క్యూలో నిలబడి ఉంటారు. అదే నా కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు. ప్లీజ్ రాణి, కుదరదు. ఏమండి కార్ ఎండ్లో పెట్టకండి, రేపు తిరుపతి వెళ్దాం. తిరుపతి రేపు కదా? ఓకే. తప్ప ఏమండి ముందు ఇద్దరు పనుల నుంచి తీసేయండి. అలాగే. తప్ప మన పత్రిక బయటికి రాకముందే ఎంత డిమాండో తెలుసా? ఎంత మంది డిపాజిట్లు పంపిస్తున్నారు, ఎంత మంది పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తున్నారు. ఓ ఊరు వాడ మోగిపోతున్నారు. ఈ టైంలో మనం కరెక్ట్ గా ప్రకటించిన తేదీకి మన పత్రిక రిలీజ్ చేసామనుకో, ఎక్కడ ఉంటుంది? తప్పకుండా చేయండి. చేస్తాను, కానీ ఇప్పుడున్న మిషనరీ పాతది. మనకు వచ్చిన డిమాండ్ మీట్ చేయాలంటే కొత్త మిషనరీ తెప్పించుకోవాలి. అరే చెవేంటి ఇలా వచ్చింది? నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఎంత కావాలి? అది కాదు పుష్ప, ఇప్పటికే మీ అమ్మగారు బ్యాంక్ లో దాచుకున్న డబ్బు వాడేశాను. మళ్ళీ ఆవిడ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. నీ నగలు ఉన్నాయిగా, అవసరానికి అడ్డం పెట్టుకుని వారం తిరగకుండా తీసుకొచ్చి ఇచ్చేస్తాను. ఈ విషయం మీ అమ్మగారికి చెప్పాలా? అక్కర్లేదు. అమ్మకు చెప్పకుండా ఎలాగండి? ఏముంది, నేను తీసుకెళ్లి లాకర్ లో పెట్టానని చెప్పు. కానీ ఈరోజు శుక్రవారం అండి, లక్ష్మిని తాకట్టు పెట్టకూడదు. అయ్యో, శుక్రవారం నాడు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టకూడదు, కానీ మొగుడు దగ్గర ఇవ్వచ్చు. నేను రేపు తాకట్టు పెడతాను. చూడు బాబు, ఆ రోజు నిర్భయంగా డబ్బడిగి తీసుకెళ్ళావు. ఈ రోజు నాకే తెలియకుండా నగలు తీసుకెళ్లాలనుకుంటున్నావు. ఆ రోజుకి ఈ రోజుకి నీలో ఈ మార్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నేనే తాగి తందనాలు అనడానికి నగలు తీసుకెళ్లేది. బిజినెస్ అన్న తర్వాత 190 సమస్యలు ఉంటాయి. అవన్నీ ఆడవాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. కానీ తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే ఈ సమాజంలో దెబ్బతిన్న ఆడదాన్ని కనుక, ఇంకో ఆడదానికి తల్లిని కనుక. నేను చెప్పానుగా, ఆవిడ కొంచెం చేదస్తాం. డోంట్ వరీ, మనం బాగుపడ్డాక మొదటి సంతోషించే మనిషి కూడా ఆవిడే. నీకు విషయం తెలుసా? మన పత్రిక మొదటి పేజీలో బాక్స్ కట్టి ఆవిడకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ విషయం ఆవిడకి తెలీదు. నువ్వు వెళ్ళి నగలు తీసుకురా. తెగిళ్ళిపోతున్న గాలిపటం లాంటి మనకి కోటి మనిషి దొరికాడు. ఆయన అట్టుకుని కోట్లు కట్టాలి. పత్రికకి మంచి క్రేజ్ వచ్చింది. డిపాజిట్లు కట్టడానికి ఎగబడుతున్నారు. అవి నొక్కేయాల. ఆ దుగ్గిరాల సుబ్బయ్య గారి పవర్ ప్లస్ అమ్మకానికి వచ్చింది. ఆలస్యం ఎందుకు, నొక్కేయండి. గడ్డమండి ఇది గడ్డం, మూతికెందుకిది అడ్డం, టోపజు బ్లేడ్తో గీకితే రాలునండి దీని అడ్డం. ఏమిటండి ఇది? గడ్డమండి ఇది గడ్డం. అవును, టేబుల్ ఎక్స్చేంజ్ చేస్తారే? రోజు కుర్చీలో కూర్చొని గీసుకుంటే పొద్దున కల్లా పెరిగిపోతుంది. టేబుల్ ఎక్కి గీసుకుంటే కొంచెం ఆలస్యంగా పెరుగుతుందని. కొబ్బరి చెట్టుకి గీసుకోకూడదు, అసలు రాదేమో. జోకులే కాయ్, నీకు నాలాగే గడ్డం ఉంటే తెలిసేది నా బాధ. ఆడవాళ్ళు ఎంత అదృష్టవంతులు. రోజు మాలాగా గడ్డం గీసుకోవాల్సిన కర్మ లేదు కదా. మాకుండే కష్టాలు చాలక గడ్డం ఒకటి పెంచుకుని తిరగాల. మీరు పిల్లల కనండి చూద్దాం. ఆహా, మేము లేకుండా మీరు ఒక్క పిల్లని కనండి చూద్దాం. ఏమండి, ఈ రోజు టేబుల్ మీద కావచ్చు, కొబ్బరి చెట్టు మీద కావచ్చు, గడ్డం గీసుకోవడానికి వీలు లేదు. ఏ నువ్వే గీస్తావా? ఇంకో 6 నెలల వరకు మీరు గడ్డం గీయడానికి వీలు లేదు. ఏ ఏదైనా దీక్ష, వ్రతమా? పెళ్ళం కడుపుతో ఉంటే మొగుడు గడ్డం గీయకూడదు. ఓహో, నిజంగానా? పట్టుకో. అయితే బుజ్జిగాడితో బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అనమాట. ఈ శుభ సందర్భంలో నువ్వేమైనా అడుగు, బహుమతిగా ఇచ్చేస్తాను. ఏమండి, నాకు చెప్పు. కలరు సోడా కావాలా? టీవీ కావాలి. ఏమ్మా, పోలమ్మ చెప్పేదాకా మాకు ఈ విషయం తెలియకూడదు అనుకున్నావా? నేను చెప్పమన్నాను, ఈయన కదిలితేగా. చూడవే, నీకు అచ్చో నీలాంటి ఆడపిల్లే పుడుతుంది. నీకు బాగా బుద్ధి చెప్తుందిలే. ఏ పిల్ల పుట్టినా పర్వాలేదు, కానీ పుట్టే పిల్ల ఏసీ రూమ్ లో పుట్టాలి. వ్యర్థ వేషాలు వేసావా? జాగ్రత్త, అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలరా. పొట్టబోయేది నా మనవడు.
నేను బాబాయికి మాట ఇచ్చిన ప్రకారం మనవడు రెడీ, నీ ఇల్లు రెడీయా? ఓ ఎస్, మీ అబ్బాయికి పేరు పెట్టే రోజే ఇంటి గృహప్రవేశం. ఓహో, పల్లెలో భారంగా అరుస్తోంది. బహుశా అది కడుపుతా ఉన్నట్టుంది, వెళ్ళి స్వీట్ పెట్టండి. ఊళ్ళో ఏ మూలకెళ్ళినా మామిడికాయలు తినేవాళ్ళు, చింతకాయలు తినేవాళ్ళు, వాంతులు చేసుకునేవాళ్ళు కనపడుతున్నారు. బుట్ట నిండా మామిడికాయలు, చింతకాయలు ఉన్నా తినాలన్న బుద్ధి మాత్రం కలగటం లేదు. అదేంటే నువ్వు తినొచ్చు కదా, నిన్ను కాదనే వాడేవాడు. కొట్టు నీది, కాయ నీది. కోసి ఉప్పు కారం అది చెప్తాను, సప్పరించుకుంటా తిను. నువ్వు కోసెడితే తినాల్సిందే, కానీ కావాలని కొరుకు తినేలా మాత్రం చెయ్యు. బాగుంది, మధ్యలో నా అడ్డేటి నేనేడు చేయలే. ఏలేడితే కొరకలేవు, అన్ని వివరంగా చెప్పాలి. ఏది ఏమైనా సరే ఈ నెల తిరిగేలోగా నేను నెల తప్పేలా చేయాలి అంతే. ఇదేమన్నా తాకట్టు పెట్టి నగేటే డబ్బులు ఇచ్చి ఇడిపించుకొచ్చేయడానికి, లేదా చెట్టుకు కాసిన కాయ తెప్పుకొచ్చేయడానికి. 5 దేవుళ్ళు కలిస్తే గాని పాండవులు పట్టలేదు, మన చేతుల్లో ఏం లేదు, దేవుడు ఇవ్వాలి. గాల్లో దీపం పెట్టి దేవుడే నువ్వే దిక్కంటే ఆడేసేస్తాడు. మన లోపం లేకుండా మన పరిమాణం చెయ్యాలి. ఈ నింద నేను భరించలేకపోతున్నా. వచ్చే ఏళ్ళకి తల్లో మల్లెపూలు, తెల్ల కోక కట్టుకుని రంగంలోకి దిగు. తెల్లారే పాటికి నువ్వు నేను డోకోట ఖాయం. మనోడు పందిరెత్తే పిచ్చికలు పడగొట్టేయని. ఏంటి ఈ ఆళ్ళని ఇంట్లోకి రాకూడదు. అన్నవస్త్రాలు కడితే వనవస్త్రాలు పోయినాయి ఏంటే? టీవీ మన ఇంటికి అయి ఉంటుంది. ఏమిటిది, టీవీనా? కాదు, రేడియో. లేకపోతే ఏంటమ్మా టీవీ. ఎక్కడ తీసుకెళ్తున్నా? ఈ అడ్రస్ ఏంటో తెలియడం లేదమ్మా. చెమటకి తడిసిపోయింది చీటి. టీవీ ఎవరికి ఇవ్వాలో అర్థం కావడం లేదు. రామారా, మావారే, ఈ టీవీ మాదే. అమ్మాయి బతికించో తల్లి, గంట నుంచి ఎండలో పడి తిరుగుతున్నా. రాత్రి ప్రజెంట్ చేస్తానన్నారు, లేకపోతే ఈ వీధిలో టీవీ కొనేంతటి వాళ్ళు ఎవరున్నారు? లోపల తీసుకురా. అబ్బా, తొందరగా ఫిక్స్ అయ్యా బాబు, మంచి మంచి ప్రోగ్రామ్స్ అన్ని పోతున్నాయి. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగోడు ఏమై రిక్షాబి, నువ్వు ఆ జేబీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ రిక్షా వాడివే కదా? అవునండి. ఏమేమా టీవీ ఏది? ఫోన్ చేస్తే 3 గంటలకి పంపించేసామన్నారు. మేము వీధంతా గాలిస్తున్నాం. మీ టీవీ ఏమిటండి? మీ టీవీ ఏమిటా? చూడవయ్యా రసీదు. ఇదిగో, రామన్న 4th క్రాస్ స్ట్రీట్. ఏమయ్యా, వాళ్ళది పక్కిల్లేగా, మా టీవీతో పాటు తీసుకురావచ్చుగా. తర్వాత పంపిస్తారులేండి. అదేమిటమ్మా రాణి, ఈ టీవీ మాదే. బాలేవారండి, ఇది మా వారు పంపించింది. కాదమ్మా, నేనే స్వయంగా సెలెక్ట్ చేసి తీసుకున్నాను. ఇదిగో చూడు ఇక్కడ, ఇదిగో చూడవయ్యా నెంబరు. నా ఉద్యోగం పోతుంది. ఈ టీవీ ఇచ్చేయండి, ఇచ్చేయండి. చూడండి, బెడ్ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ, టీవీ సెట్ వచ్చిన వేళ అన్నారు. నట్టింట్లో బిగించిన టీవీని తీసుకెళ్లడం భావ్యం కాదు. మేము కొనుక్కోవాలనుకుంటున్నాం. మా ఇంటికి వచ్చిన టీవీని నేను విడిచిపెట్టను. కావాలంటే ఎంతైందో చెప్పండి, దాని మీద మరో 1000 రూపాయలు వేసి మీకు ఇస్తాను. సాయంత్రం మీరు వెళ్ళి కొత్తది కొనుక్కోవచ్చు. ఇలా సాయంకాలమే 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తానంటుంది కదా, ఆ మాట నిజం అయితే నాకు అభ్యంతరం లేదు. సాయంత్రం దాకా ఎందుకన్నయ్య గారు, నేను ఇప్పుడే స్వయంగా వెళ్ళి మా ఆయన గారి దగ్గర డబ్బు తీసుకొస్తాను. మీరు ఇక్కడే ఉండండి. ఇదేదో బాగానే ఉంది. రోజుకో టీవీ ఇలా మారిపోతూ ఉంటే రోజుకు 1000 రూపాయలు లాభం. వెరీ గుడ్. హూ ఆర్ యు? వాట్ ఇస్ యు? యు ఆర్ సిట్టింగ్ ఇన్ మై సీట్ టాకింగ్ సంథింగ్ నాన్సెన్స్. ఇలారా. వచ్చాను. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా రంకెలేస్తావు? ఇది జనరల్ మేనేజర్ గారి రూమేనా? ఎస్, అవును. మరి మేనేజర్ రామారావు గారు ఏరి? మేనేజర్ రామారావు కాదు, రంగనాయకులు గారు. ఆ గారు నేనే. మరి ఆయన ఆఫీస్ ఎక్కడ? అదిగో మళ్ళీ ఆయన ఆఫీస్ అంటుంది. అగైన్ యు ఆర్ టాకింగ్ నాన్సెన్స్. ఐ డోంట్ అండర్స్టాండ్ అగైన్. అయ్యో, నేను జనరల్ మేనేజర్ రామారావు గారి భార్యనండి. అర్జెంట్ గా కలుసుకోవాలి. నేను టీవీ కొన్నాను. కొనుక్కో అమ్మా, కొనుక్కో. నువ్వు టీవీ కొనుక్కో, ఫ్రిడ్జ్ కొనుక్కో, ఆర్టీసీ బస్సు కొనుక్కో. నాకేమమ్మా. యువర్ సుబ్బారావు. ఏంటి సార్? అమ్మయ్యా, వచ్చావా? చూడు, ఈవిడి గారికి మన ఆఫీస్ లో ఉన్న రామారావు అందరినీ చూడు. అలాగే సార్. ఒక్క రామారావు కూడా అలాగే వదిలిపెట్టు. సార్. లీవ్ నాట్ సింగిల్ రామారావు. అండర్స్టాండ్ సార్. ఇంత బాగా టీ కలిపే భర్త దొరికినందుకు మీ ఆవిడ ఎంతో పొంగిపోతుంది కదా రామారా. ఏమండి, మా ఆవిడతో నేను కలెక్టర్ అవుతానండి, చిచ్చి అందండి. తహసీల్దార్ అవుతాను అన్నాను, చర్చ అందండి. పోనీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానండి. మా ఆవిడ ఏం సలహా ఇచ్చిందో తెలుసా అండి? ఓ మంచి ఆఫీసులో ఓ క్యాంటీన్ పెట్టుకోండి అని. ఎంచేతంటే మన టీ మనం కాసుకోవచ్చు, మన అట్లు మనం వేసుకోవచ్చు, మన పాలు మనం కాసుకోవచ్చు. చూసారా ఎంత దూరం ఆలోచన చేస్తుందో? దట్ ఈస్ మై వైఫ్ క్యారెక్టర్. హలో, రాణి, నువ్వు ఇక్కడ? ఏ, నేను రాననుకున్నారా? మీ రహస్యం ఇలాగే జీవితాంతం సాగుతుంది అనుకున్నారా? ఇదేనా మీరు చేస్తున్న బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగం? ఇక్కడ కప్పులు కడిగి పనిచేస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే మీకు సిగ్గేయడం లేదు? దీనికి నలుగురు తిరిగే రోడ్డు మీద అడుగు తిట్టడానికి పెద్ద తేడా లేదు. ఉద్యోగం లేదని ఇంట్లో పడింటే ఇంత అన్నం పడేసేదనగా ఇలా పరువు లేకుండా పనికి మాల పని చేయడానికి అసహ్యం అనిపించడం లేదు. ఇంత నీచమైన బుద్ధులు, నీచమైన పుట్టుక మీదని తెలియక మిమ్మల్ని పెళ్ళాడడం నాదే బుద్ధి తక్కువ. కార్లని, సూట్లని, కట్టుకథలు చెప్పి ఎంత నాటకం ఆడారు. మీరు మరిచిపుట్టిగా పుట్టారా? ఛీ! ఎందుకండి జన్మ?
ఏమిట్రా కంగారు? కంగారు కదరా, దడ, వణుకు, ఆవేశం. దేనికి నా కూతురు అల్లుడు ఇంటి నానా బీభత్సం చేస్తున్నారు. అది సై అంటే వీడు సై అంటున్నాడు, అది ఒకటంటే వీడు రెండు అంటున్నాడు. కూర్మం, ఆలుమగల మధ్య తగు వచ్చినప్పుడు మనం ఎంత దూరంగా ఉంటే వాళ్ళంత తొందరలో దగ్గర అవుతారు. మనం మధ్యలో కలగజేసుకుని కెలకడం మొదలెడితే వాళ్ళ గొడవలు తగ్గవు సరికదా, ఎక్కువ అవుతాయి. అంచేత నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి ఓ 15 రోజులకి సరిపడా బట్టలు సర్దుకుని స్టేషన్కి వచ్చే నిన్ను 34 ఎక్కించి కంచికి పంపించేస్తాను. ఆ మఠంలో కొన్నాళ్ళు ఉండిరా. రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పదన్నట్టు కంచికెళ్ళిలో బలి ఉంటుంది కదా అక్కడ. నీ దరిద్రం పోవాలి అంటే ఆ బంగారు బలిని ముట్టుకు రావాలి. ఆ పని చేసుకున్నావురా, నువ్వు స్టేషన్ లో అడిగెట్టేసరికి మన వాళ్ళందరూ వచ్చి హ్యాపీగా స్వాగతం చెప్తారు. ఇంకేం ఆలోచించుకో, బయలుదేరు. అప్పు తీర్చకుండా పత్రిక విడుదల చేయకుండా ఎన్నడేలా తిప్పుదాం అనుకున్నావు? మునిగిపోయిన ప్రెస్ తో పాటు కొత్త మిషనరీ తీస్తామని సెక్యూరిటీ తీసుకొని ఇప్పుడు మాకు ఎక్కడదామని చూస్తావు. ఊరికే వదిలేయడానికి మేమేం గాజులు దొడుకోలేము. ఆగండి, ఈ విషయం నాకేం తెలియదు. అసలు మీ దగ్గర డిపాజిట్ తీసుకుంది కూడా నాకు తెలియదు. తిలక్ హిట్లర్ గారు వస్తారు, ఆయన అడగండి. ఆయన ఎందుకు వస్తాడండి? ఆయన వేరే ప్రెస్ ప్రారంభించబోతున్నాడు. వేరే ప్రెస్సా? ఏంటి బ్రదర్, చాలా బిజీగా ఉన్నట్టున్నావు? ఓహో, బిజినెస్ మాట్లాడుతున్నావా? మళ్ళీ వస్తాలే. ఈ అప్పుల వాళ్ళంతా నా మీద పడుతున్నారు. అసలు అప్పేంటి, ఎవరు చేశారు? సంతకాలు నువ్వు చేసావు గనక మేం చేసినా నువ్వు చేసినట్టే లెక్క. మీరు పత్రిక కోసం చేయమన్నారు కాబట్టి నేను చేశాను. నేను గంగలో దూకమంటాను, దూకుతావా? ఏంటి దొంగలు ఊళ్ళు పంచుకుంటే మేము ఏదో చూస్తూ ఊరుకోవాలా? నాకేం తెలియదంటే అర్థం కాకుండా మాట్లాడతావు నువ్వు. ఏ మిస్టర్, ఎందుకు షోట్ చేస్తావు? మాట్లాడుతున్నాగా. ఏమిటయా నువ్వు మాట్లాడేది? నీ పత్రిక బయటకు వస్తుందని నమ్మకం లేదు. ఏంటయ్యా టూ మచ్ గా మాట్లాడుతున్నావు? బీ కేర్ఫుల్. మిస్టర్, నీ కాళ్ళు పట్టుకొని చెప్పాల్సింది. డీసెన్సీ ఉన్న మనిషిని కాబట్టి మర్యాదగా చెప్తున్నాను. రేపు సాయంత్రంలోగా డబ్బు కట్టావా సరే, లేదా నీ మీద చీటింగ్ కేసు పెట్టి కోర్టుకి ఎక్కిస్తాం. ఏమిటండి అలా ఉన్నారు? ఏం జరిగింది? మనసు బాగోక నేను ఎడుతుంటే మధ్యలో నీ ప్రశ్నలేంటి? మనసు బానే ఉంటుందండి, మనమే దాన్ని పాడు చేసుకుంటాం. ఏం జరిగింది? ఏం జరుగుతుంది? మగాడి బాబుకైనా చెడుకైనా ఆడదే కారణం అంటారు. నేను వేసే ప్రతి అడుగుకి 190 ప్రశ్నలు. ఏం చేస్తున్నారు, ఏమొస్తుంది, అసలు అవుతుందా లేదా, అన్ని అనుమానాలే. ఇప్పుడు ఏం జరిగింది బాబు? ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదు. ఇక ముందు మాత్రం ఏం జరుగుతుంది? అందరూ నా పేక పిసికి చంపుతారు. అప్పుడు నా శవాన్ని నటింటేసుకుని ఏడుద్దురు గాని. ఊరుకోమ్మా, ఊరుకో. ఏంటి బాబు, అసలేం జరిగిందో చెప్పకుండా ఈ మాటలేంటి? ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఎక్కడి నుంచి తేము, ఏముందని తేము? ఎందుకు లేదు, ఇల్లుందిగా, తాకట్టు పెట్టండి. బాబు, నేను ఎవరి మీద లేనంత నమ్మకం పెట్టుకున్నదే ఒక్క ఇల్లు మీదే. నా బిడ్డకి ఈ ఇల్లే ఆధారం. నేను బతికుండగా ఇల్లు తాకట్టు పెట్టడం కుదరదు. జరిగిందేదో జరిగిపోయింది, పోయిన డబ్బేదో పోయింది. నువ్వేదైనా ఉద్యోగం చూసుకో. మనకి వ్యాపారాలు వద్దు బాబు. ఏం చేయాలో నాకు తెలుసు. మీరేమి సలహాలు ఇవ్వక్కర్లేదు. నా పరిస్థితి అర్థం చేసుకుంటే చాలు. ఈ ఇల్లు మీకెంతో నాకు అంతే. నేను చెప్పేది అర్థం చేసుకోరే. నాకంటే మీకు ఇల్లు ఎక్కువ. ఏమిటండి, ఏదో పరాయి వాళ్ళ మాట్లాడుతున్నారేమిటి? నేనేం పరాయి వాళ్ళ మాట్లాడడం లేదు. మీ అమ్మాయి నన్ను పరాయి చేసి మాట్లాడుతోంది. ఏ ఇంకో డబ్బున్న అమ్మాయిని కట్టుకుంటే నా అత్తమావళి సమయంలో నన్ను ఆదుకునేవాళ్ళు కారా? డబ్బున్న పిల్లని పెళ్లి చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నావా, లేదు డబ్బు కోసమే దీన్ని పెళ్లి చేసుకున్నావా? ఏమిటండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నేనంత తేలిక కనపడుతున్నానా? కట్టుకున్న వాడు ఎవడో తెలీదు, నీతో చెప్పడానికి మాత్రం తయారయ్యారు. ఏమండి, ఏమిటండి ఇది? అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? ఈ రోజు ఆవిడ డబ్బులు ఇవ్వకపోయినంత మాత్రాందా ఒకప్పుడు మీరు సమర్థించిన ఆమె కదా ఇప్పుడు సంస్కారం లేకుండా కనపడుతుందా? అయ్యో పాపం, ఆడదని ఆవిడ మీద జాలితో నేను పెళ్లి చేసుకున్నాను. ఒక ఇంటిని నిలబెడుతున్నానన్న ఆత్మతృప్తితో నేను పెళ్లి చేసుకున్నాను. ఊరు వాడ మీ అత్తగారు ఎటువంటిది అంటే తలెత్తుకోలేక చస్తున్నాను. ఆ విశ్వాసం మీకుందా? అవునులే, ఈవిడతో చేశాక ఊరు వాళ్ళు చెప్తే మాత్రం ఏంటి? నీతి జాతి లేని వాళ్ళ మధ్య బతకడానికి అసహ్యం వేస్తోంది. మీరిద్దరూ కట్టకట్టుకుని ఈ ఇంట్లోనే చావండి. అమ్మా, బాధపడకమ్మా. జీవితంలో ఎన్నో అవమానాలు భరించిన దానివి. నువ్వే ఇలా అయిపోతే ఇక నేనేమైపోవాలి? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? పదమ్మా, లోపలికి వెళదాం. రామ్మా. అమ్మా, ఏమిటి అనేది? మన నోటి నుంచి వచ్చిన మాట మనకు చాలా తేలిగ్గా కనపడొచ్చు. మన ఉక్రోషం మనం ఏం మాట్లాడుతున్నావో మనకు తెలియకుండా చేయొచ్చు. కానీ అది అభిమానంతో బ్రతికే మనుషుల గుండెలు పగలగొడుతుందని నా తల్లి చావు నిరూపించింది. లోకులంటే భరించింది, నా కోసం బ్రతికింది. అల్లుడైనా కొడుకైనా మీరేనని నమ్మింది. తను అనుకున్న మనిషి లోకుల కంటే కఠినంగా మాట్లాడేసరికి
మనసు చెదిరి ఆత్మహత్య చేసుకుంది. నా తల్లి శవానికి దహన సంస్కారాలు చేయమని ప్రాధాయపడడానికి నేను ఇక్కడికి రాలేదు. కానీ మీ వల్లే నా తల్లి చనిపోయిందని ఆమె కట్టెలో కాలకు ముందే మీకు తెలియాలి. మీరు బాధపడతారని కాదు, నా బరువు దించుకున్నానన్న తృప్తి కోసం. నాకంటే నా తల్లి అదృష్టవంతురాలు, హాయిగా చనిపోగలిగింది. దయచేసి మీరు అక్కడికి రాకండి. మొగుడు విడిచిపెట్టిన ఆడదని నా తల్లి నన్న లోకులే. అత్తను చంపిన అల్లుడని మిమ్మల్ని అంటారు. అప్పుడు మిమ్మల్ని కూడా నీతి జాతి లేని మనుషులని కొందరు అనాల్సి వస్తుంది. గట్టు మీద ఉన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు, మోసేవాళ్ళకి తెలుస్తుంది బాధ. అయినా పుట్టిన వాడికి పెట్టడానికి మా దగ్గర ఏముందని కనాలి? పెద్ద ఉద్యోగం చేస్తున్నాను అబద్ధం చెప్పి కాఫీ హోటల్లో కప్పులు కడిగి ముగ్గురుతో చేస్తున్న కాపురం చాలు. పైగా అతని బిడ్డకి తల్లిని కావాలా? అందుకే నేను తల్లిని కావాలనుకోవడం లేదు. ఈ బిడ్డ నాకు అక్కర్లేదు. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. మీకున్న అదృష్టం ఏటో అది లేని నాకు బాగా తెలుసు. ఇప్పుడిప్పుడే ఊపిరి పోసుకుంటున్న ఆ పసిపేణాన్ని తల్లి చేతులతోటే పీక పిసికేయటం తప్పమ్మా. అలాంటి పని చెయ్యకండి. మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. ఆ పశువుడి పేణాన్ని బలి చేయకండి అమ్మా. మధ్యలో నీ సలహా ఏమిటి పెద్ద? నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండమ్మా, మీరే అంత నిర్ణయం తీసుకున్నాక ఇంకా ఆపేదే ఉంది. ఈ ముక్క 10 మందికి తెలియకుండా ఉంటే మంచిది. లేకపోతే ఈ ఊరు వాడ మిమ్మల్ని ఆడిపోసుకుంటారు. అమ్మాయి గారు, ఇలాంటి విషయాలకి ఓ డాక్టర్ ఉన్నాడు. గుట్టు సప్పుడు కాకుండా మన పరువు పోకుండా ఓ మాత్ర ఎత్తాడు. మీరు సరేనంటే కనుక్కొత్తాను. సరే, నువ్వు చెప్పేది నిజమా? నిజమే బాబుగారు. ఈ గండం గడవడానికి నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారని చెప్పొచ్చాను. మీరే ఏదో ఒకటి చెయ్యాలి బాబుగారు. పిచ్చిదానా, ఈ సమాజం చాలా అడ్వాన్స్ అయిపోయింది. పెద్దవాళ్ళు చెప్పడం, చిన్నవాళ్ళు వినడం, ఇదంతా చాదస్తం అనిపించేసే రోజులు. ఆమె జీవితం, ఆవిడిష్టం. అంటే మీకు తెలిసి కూడా ఊరుకుంటారా బాబుగారు? ఊరుకోక వెళ్ళి అడిగామే అనుకో, ఏమిటమ్మా ఈ తప్పుడు పని అని. మీరెవరు నన్ను అడగడానికి నా ఇష్టం అంటుంది. మన అదృష్టం బాగుండకపోతే సలహాలు మానేసి నోరు మూసుకోండి అంటుంది. అప్పుడు మనకు మిగిలేదేంటి? నా పెద్దరికం పోవడం తప్ప. మీరే ఏదో ఒకటి చేస్తారని కొండంత ఆస్తూ వచ్చాను బాబుగారు. మనకి కొండంత ఆశ ఉండొచ్చే, కానీ ఆ పుట్టబోయే బిడ్డ మీద ఆ తల్లికి ఆవగించంతైనా మమకారం ఉండాలి కదా. చావడానికి సిద్ధంగా ఉన్న ఆమె పొట్టలోని బిడ్డ దుస్థితి ఎంతో మన స్థితి అంతే. మీరు ఆదుకుంటారని, ఆ పాపాన్ని ఈ చేతులతో చేస్తారని ఒప్పుకున్నాను బాబుగారు. ఒప్పుకున్నాక తప్పదుగా. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అమ్మాయి గారు, అబ్బాయి గారికి చెప్పారా అమ్మా? ఆయనకి చెప్పాల్సిన అవసరం నాకేంటి? ఇది నాకు సంబంధించిన విషయం. కోప్పడకండి అమ్మా. చెప్పారా అని అడిగాను. డాక్టర్ గారితో చెప్పానమ్మా. ఈ ఉండమాత్ర ఇచ్చారు. భగవంతుని తలుసుకుని వేసుకోండి. గాల్లోంచి వచ్చే ఆ పసిపేణం గాల్లోనే కలిసిపోద్ది. కడుపులో తిప్పుతున్నట్టుంది. కడుపులో ఆ చీకట్లో సహలేక ఆ పసోడి ప్రాణం కొట్టుకుంటుంటే తల్లికి నీ కడుపు తిప్పకపోతే ఇంకెవరికి తిప్పుతాదమ్మా? పర్వాలేదమ్మా, ఆ పసిప్రాణం కళ్ళు మూసాక నీ కళ్ళకు కునుకు పడుతుంది. తలారా చావు స్నానం చేసి హాయిగా పడుకోండమ్మా. ఏమిటి నువ్వు చెప్పేది? మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అడిగారు కనుక చెప్తున్నాను. నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకు చేసావా పని? ఎందుకు చెయ్యకూడదా పని? రాణి, పసిపిల్లలంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు. బాబాయ్, పిన్ని మనకి పుట్టబోయే బిడ్డ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను తెలిసి ఈ పని ఎలా చేసావు? మానవత్వం మర్చిపోయావు సరే, మాతృత్వాన్ని కూడా మర్చిపోవడానికి నీకు మనసులో ఒప్పింది? తల్లిని కాబోతున్నందుకు మీకంటే నేను ఎక్కువ సంతోషించాను. కానీ బిడ్డ పుట్టాక ఆ బిడ్డతో మీ తండ్రి కాఫీ హోటల్లో కప్పులు తీశాడని చెప్పనా? అబద్ధాలతో కోటలు కట్టి అడుగు తింటానికి కూడా సిద్ధపడతాడని చెప్పనా? నా బిడ్డను చెప్పుకున్నది నేనే అయినా ఆ బిడ్డ చావు కారణం మాత్రం మీరే. ఈ సమాజంలో కోటీశ్వరులు మాత్రమే బ్రతుకుతున్నారా? బంగారు పళ్ళాలు ఉన్న వాళ్ళు మాత్రం ఆనందం తింటున్నారా? కోటీశ్వరులకి కోటలు కట్టే వాళ్ళకే కాదు పిల్లలు, కూలి వాళ్ళు, కూటికి లేని వాళ్ళు కూడా కంటున్నారు పిల్లల్ని. పిల్లల్ని కంటానికి అర్హత ఐశ్వర్యం కాదు, ఆప్యాయత, అనురాగం. రేపు నువ్వు కోరుకుంటున్నట్టు నేడు కోట్లు సంపాదించి కోటలు కట్టి నడిపించినా నీకు పిల్లలు లేకపోతే నిన్ను గొడ్డాలంటారే తప్ప కోటీశ్వరులు కదా అని నిన్ను తల్లి అని ఎవరు పిలవరు. ఎవరన్నా అనకపోయినా నాకు అనవసరం. నా మనుషులు నా పద్ధతి ప్రకారమే ఉండాలి. నీ పద్ధతి ఒక్కటే గొప్పది కాదు,
ప్రతి మనిషికి ఓ పద్ధతి ఉంటుంది. అబద్ధాలు చెప్పి మోసం చేయడం మీ పద్ధతి. అబద్ధాలు చెప్పినా గంజి తాగుతూ అభిమానంగా బ్రతకడమే నా పద్ధతి. అలాంటి మనుషులతో గంజి తాగి బ్రతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. బ్రతుకే కర్మ అని నువ్వనుకుంటే నీతో మాట్లాడే ఆఖరి మాట ఇదే. ఎక్కడికో ఈ పయనం, ఏ దిక్కులతో ఈ గమనం, ఎక్కడికో ఈ పయనం, ఏ దిక్కులతో ఈ గమనం, కడలిని చేరి ఏరులా, ఎడారిలోని దారిలా, ఎడారిలోని దారిలా, ఎక్కడికో ఈ పయనం, ఏ దిక్కులతో ఈ గమనం. గాలిలో నా కట్టిన మేడలు కనిపించేది కలలోనే, కోకెల గుర్రం రెక్కలు తిరిగితే ఊలుతుంది తను తానే. గాలిలో నా కట్టిన మేడలు కనిపించేది కలలోనే, కోకెల గుర్రం రెక్కలు తిరిగితే ఊలుతుంది తను తానే. గుండె పగిలిపోతే నిండు బతుకు శూన్యం, ఎండమావిలోనా నీకందదు గమ్యం, అందదు గమ్యం. ఎక్కడికో ఈ పయనం, ఏ దిక్కులకో ఈ గమనం. నిప్పును తొక్కి ఆ దైవాన్ని నిందిస్తే ఫలమేముంది, నక్షత్రాలకు చేయి తాకితే నగుబాటే మిగిలేది. నిప్పును తొక్కి ఆ దైవాన్ని నిందిస్తే ఫలమేముంది, నక్షత్రాలకు చేయి తాకితే నగుబాటే మిగిలేది. తృప్తి లేని హృదయం, తీరలేని దాహం, ఎరుగలేడు మనిషి, ఇది విచిత్ర వలయం, ఇది విచిత్ర వలయం. ఎక్కడికో ఈ పయనం, ఏ దిక్కులకో ఈ గమనం, కడలిని చేరి ఏరులా, ఎడారిలోని దారిలా, ఎడారిలోని దారిలా, ఎక్కడికో ఈ పయనం, ఏ దిక్కులకో ఈ గమనం. ఏమిట్రా స్వర్గం కొట్టేసి నరకం అని రాసావు? స్వర్గాన్ని అనుకోకపోయినా నరకాన్ని అనుభవించాను కాబట్టి నీ ఫామ్లోనే కరెక్ట్ రా. అవునరా, నువ్వేంటి వచ్చావు? ఇంటికంటే స్టేషనే పదిలో అనిపించి నా ఫార్ములా నా జీవితంలో పనికిరాలేకపోయిందిరా. రే, ఆ రోజు మనం స్టేషన్కి రావటం, మాస్టర్ గారితో అబద్ధాలు ఆడటం, మాస్టర్ గారు మనల్ని కేకలేయటం ఎంత సరదాగా ఉండేదిరా. ఇంతవరకు జరిగిందంతా కలగా మనం స్టేషన్కి రావడం ఈ రోజే మొదటి రోజు అయితే ఏ బాధ లేకుండా హాయిగా ఆనందంగా ఇక్కడే ఉండిపోవచ్చు కదరా. ఎలా ఉంటారు? స్టేషన్ ఉన్నది రైలు ప్రయాణికుల కోసం కానీ మీలాగా అలసిపోయిన ఆగిపోయిన బాటసార్లకు మాత్రం కాదు. అది కాదు మాస్టారు, ఎందుకో సడన్ గా మేము ఉండి వెళ్ళిపోయిన స్టేషన్ రూమ్ చూడాలనిపించింది, అందుకొచ్చాం. నేను కూడా అందుకే వచ్చాను. ఆ రోజు బ్రతుకు తెరువు కోసం అబద్ధం ఆడారు, ఈ రోజు బ్రతుకు బరువై అబద్ధం ఆడుతున్నారు. Am I right? ఆ రోజు మీతో అబద్ధం చెప్పడానికి ఉన్న ధైర్యం ఈ రోజు నిజం చెప్పడానికి లేదు మాస్టారు.
ఆ రోజు మీరు అబద్ధం ఆడినప్పుడు మీరు ఏ దిక్కు లేని వాళ్ళని నాకు తెలుసు. అలాగే ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారో కూడా నాకు తెలుసు. అందని పళ్ళ కోసం ఎగిరి కుప్పగూలిపోయిన వాడు ఒకడు, జీవితంలో పరిగెత్తలేక అలిసిపోయిన వాడు ఇంకొకడు. ఇలాంటి పరిస్థితులు మీ జీవితంలో ఎదురవుతాయని నాకు ముందుగానే తెలుసు. క్రూర మృగాల్ని సైతం మనిషి మచ్చిక చేసుకుని సహజీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో నీ భార్యను దారిలోకి తీసుకురాలేకపోయావు. అది నీ అసమర్థత కాదా? కొండ మీద కోతి కావాలి అని ఆమె అడిగితే కోతేమిటి కొండనే తీసుకొచ్చిస్తాను అని అబద్ధం ఆడావు. అది నీ తప్పవునా కాదా? ప్రతిదానికి చిరునవ్వుతో దాటేయడం గొప్ప కాదు. ఆ నవ్వు మనసారా నవ్వుతున్నావా లేదా అన్నది ముఖ్యం. అది ముఖ్యం. వాడికి లేని అదృష్టం నీకున్నా లేనిపోని గొప్పలుగా పోయి నువ్వు దురదృష్టవంతుడు అయిపోయావు. మనకున్న దానితోనే తృప్తిగా బ్రతుకుదామండి అనే నీ భార్య మాటలు నీకు చాదస్తమనిపించాయి. జీవితం అంటే ఊహలతో కోటలు కట్టడము కాదు, ఆ ఊహలు చెదిరిపోయినప్పుడు తప్పించు పారిపోవడము కాదు. నువ్వు చేసిన తప్పేమిటో తెలుసుకుని దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నించు. ఓయ్ చైతన్య, ఈ లోకమంతా నీ వెంటబడి తరుముకొస్తున్నా నీకు పర్వాలేదు. నిన్ను రక్షించేది నీ భార్య చిరునవ్వు. అది లేక అలమటించే వాళ్ళని చూసైనా దాని విలువేమిటో తెలుసుకో. ఒక్క క్షణం ఆలోచించి నువ్వేమి చేస్తే, నువ్వెలా ఉంటే నీ భార్య మనసారా ఆనందిస్తుందో తెలుసుకుని అలా ప్రవర్తించు. అప్పుడే నీ జీవితానికి సార్థకత. తప్పు చేసిన వాడు దిద్దుకోవడానికి వెళ్ళాడు. తప్పు దిద్దుకున్న వ్యక్తి నీ దగ్గరికి వచ్చే వరకు నువ్వు ఓర్పు వహించాలి. పరిస్థితుల కోసం నీ ఫార్ములాని మార్చుకో. కమా. ఈ దేశంలో ఉద్యోగాలంటే అంత తేలిగ్గా కనపడుతున్నాయా? ఇష్టం లేనప్పుడు వద్దంటానికి, కావలసినప్పుడు అడగటానికి. మీరు ఇలా అంటారని తెలిసేవాను. కానీ సార్, ఈ ప్రపంచంలో నేను సమాధానం చెప్పుకోవాల్సిందే ఒక్క నా భార్యకే. ఆమె లక్షలు కోట్లు కావాలని కోరలేదు. ఏదైనా ఉద్యోగం చేసి తృప్తిగా బ్రతుకుదామంది. మళ్ళీ ఆ గడపతోకి ఆ మొహం చూడాలంటే నేను ఉద్యోగస్తులుగానే వెళ్ళాలి సార్. నీకన్నా క్వాలిఫైడ్ క్యాండిడేట్ నీకిస్తానన్న జీతం కన్నా తక్కువ జీతానికే ఎప్పుడో ఉద్యోగంలో చేరిపోయాడు. ఆ పోస్ట్ ఇప్పుడు లేదు. నాకే పోస్ట్ అయినా పర్వాలేదు, ఎంత జీతమైనా పర్వాలేదు, ఆఖరికి ప్యూనైనా సరే నాకు కావాల్సింది ఉద్యోగం. ప్లీజ్ మీ కాలు పట్టుకుంటా. మిస్టర్ చైతన్య, ఒక అసిస్టెంట్ పోస్ట్ ఉంది. అది నీకు ఇమ్మని మా కంపెనీ చైర్మన్ కి రికమెండ్ చేస్తాను. పుష్ప, ఏమిటిది? మీరు ఆకాశానికి నిచ్చెన వేయటానికి నా దగ్గర మిగిలిన ఆఖరి ఆధారం. అంటే ఈ ఇల్లు మీ పేరున రాశాను. ఇది ఆ రోజే మా అమ్మ చేసుంటే ఈ రోజు నాకు అమ్మైనా మిగిలిండేది. ఆకాశానికి చేయిచా చీగిరి కింద పడ్డాను. కర్రకాలు గుర్రానికి కళ్ళెం వేసి సమాజంలో నవ్వుల పాలయ్యాను. సంతృప్తిని మించిన సంపద లేదని తెలుసుకొచ్చాను. నాకిక ఆస్తులు, అంతస్తులు, ఎండమావి కోసం పరుగులు అవసరం లేదు. నేను ఉద్యోగంలో చేరాను. అవును, అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకుని నీ ముందుకొచ్చాను. ఏమండి, మీరుగా నాకు దక్కారు. ఇంకా నాకు ఈ ఆస్తి లేకపోయినా పర్వాలేదు. ఈ ఇల్లు అమ్మి మీ బాకీలన్నీ తీర్చేయండి. ఏం అక్కర్లేదు. కష్టపడిన దాంతో వచ్చే కలోగంజ పంచుకుంటాను. ఆ సంపాదనతోనే నా తప్పును దిద్దుకుంటాను. ఏంటి పొగరేలేదు, కొంచెం గట్టిగా వాసిని, సింగిల్ టీ కోసం వారం రోజులు పోటీ పడే మనం ఇవాళ పట్టపగలే ఇస్కీ తగ్గే లెవెల్కి ఎదిగాము. సో అందిరేమో ఫిట్లర్. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. ఎవరండి మీరు? ఏం కావాలి? ఇక్కడ భవానీ, శంకర, రామలోహియ, తిలక్, హిట్లర్ ఎవరు? మేమే. మీ పేరు? చెంగిజ్ ఖాన్. చెంగీజ్ ఖానా? అంటే హిట్లర్ కన్నా గొప్పవాడు అన్నమాట. హిట్లరు కన్నా, ముసోలిని కన్నా, చాణుక్యుడు కన్నా, ఔరంగజేబు కన్నా గొప్పవాడు. అయితే నమస్కారం. ఇక్కడ దెబ్బల సుబ్బమ్మ, గ్రంథ పేరున్నం కవి ఉండాలట. ఆ? ఇంతకీ మీరెందుకు వచ్చారు? ప్రపంచ దేశాలన్నింటిలోనూ చలామణి అయ్యే కరెన్సీని అచ్చుగుద్దించడానికి కాంట్రాక్ట్ తీసుకున్నాను. మీకు ₹1,00,00,000 ఇస్తాను. మీ ప్రెస్ లో అచ్చుగుద్దుతారా? ఏమంటారు? ఏమైంది?
అనమాకండి. మా గురువు గారికి ఆవేశం వచ్చినప్పుడు ఇట్లా పోతూ ఉంటాడు. ఓహో, నాలాగే అన్నమాట. మీకేటండి? నాకు ఆవేశం వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి పొంతాడు, అప్పుడు అంతా అంటించేస్తాడు. దిగిపోయాడు, హిట్లర్ దిగిపోయాడు. చూడండి, మీరు మాకు కోటి ఇవ్వనక్కర్లేదు. అచ్చు వేసినందుకు మీరు మాకు పార్ట్నర్షిప్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఇచ్చినందుకు మేము మీకు అచ్చు వేసి పెడతాం. రిస్క్ మాది, రిజల్ట్ మీది. ఏమంటారు? హిట్లర్ గారు, పార్ట్నర్షిప్ కుదరదండి. ఎందుకంటే కోట్ల రూపాయలకు సంబంధించిన విషయం. కావాలంటే ఆ కోటి మీద 10 లక్షలు ఎక్కువ ఇస్తాను, ప్రింట్ చేయండి. మీ రూపాయలు చేయడంలో చాలా రాడు తెలిపోయిన వాళ్ళమండి. అసలు ఈ పెస్ ఎలా కొన్నా అనుకుంటున్నారు? ఒకని ఓఎస్. మిగతా పార్ట్నర్స్ సంతకాలు చేయించడానికి తీసుకొచ్చాను, సంతకం చేయండి. సంతకాలు అయిపోయాయి, ఇక చూసుకోండి రా. వాళ్ళెవరు? మన పార్ట్నర్సా? మేవేరా బాబాయ్? ఏంట్రా, నన్ను మోసం చేసి కొత్త ప్రెస్ కొంటావా? అవును, నువ్వు పాత ప్రెస్ కొనుక్కున్నావు, నేను కొత్త ప్రెస్ కొనుక్కున్నాను. నీ రక్తంతో. ఏంటిది? ఏంటి మోసం? నీ మోసాన్ని బయట పెట్టడానికి వచ్చాం. ఇప్పుడు నువ్వు సంతకం చేసిన కాగితాలు వీళ్ళ అప్పుల వాళ్ళకి నువ్వు రాసిన కాగితాలు. మోసం, మోసం. Own the name of Hitler. వీళ్ళు పోలీస్ స్టేషన్ లో పారేయండి. హిట్లర్. చూసారా అయ్యగారు, ఒక రైలు పట్టాలు తప్పితే ఎన్ని బళ్ళు ఆగిపోయాయో. ఏ రైలు ఆగిపోయినా మనదే బాధ్యతరా. 99 డౌన్ సంగతి అయిపోయింది, ఇక 53 సంగతి ఆలోచించాలి. ఏం తీసుకున్నారు? మా కూరగాయలమ్మి ఏమో మాత్రలు ఇచ్చింది. నాటు మందా? అవును. చూడమ్మా, నువ్వు చదువుకున్న దానివి, మంచి చెడు తెలిసిన దానివి. పుట్టబోయే బిడ్డను చంపుకోవాల్సిన అవసరమే వచ్చింది? నాకిష్టం లేక పిల్లల కోసం ఎంతో మంది పూజలు చేస్తూ తీర్థయాత్రలు తిరిగే ఈ రోజుల్లో కూడా పుట్టబోయే బిడ్డను చంపుకునే తల్లులు కూడా ఉన్నారన్నమాట. ఆఫ్ కోర్స్, ఒక డాక్టర్గా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగకూడదు, కానీ ఒక ఆడదానిగా హెచ్చరించాలనిపించింది, ఒక తల్లిగా అడగాలనిపించింది. ఎందుకింతగా చెప్తున్నానంటే నీ జీవితంలో తల్లి అయ్యే అవకాశం లేదు గనుక. అవును, నువ్వు బిడ్డను పోగొట్టుకోవటానికి వాడిన మందు బిడ్డతో పాటు గర్భసంచిని కూడా పాడు చేసింది. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేయాలి, లేకపోతే నీ ప్రాణానికే నష్టం. ప్రపంచంలో ఏ ఆడదైనా తల్లిని కావాలి అని తప్పిస్తుంది, తల్లి అయ్యాక తరిస్తుంది. నువ్వు ఆ మహత్తరమైన స్త్రీ ధర్మాన్నే మార్చివేశావు. ఆడది గుడ్రాలుగా విర్రవేగడమే గొప్ప అనుకునే నీలాంటి ఆడదాన్ని చూసి ఏ ఆడదైనా సిగ్గుపడుతుంది. నీకు అంతస్తులు కావాలి, ఆత్మీయత అక్కర్లేదు. హోదాలు దర్జాలు కావాలి, భర్త అక్కర్లేదు, బిడ్డ అక్కర్లేదు, కాపురం అక్కర్లేదు. నువ్వు కోరుకుంటున్నట్టు రేపు రామారావు కోట్లాది రూపాయలు సంపాదించి నీ ముందు గుమ్మరించాడే అనుకో, అతను ముచ్చటపడే బిడ్డను ఈ జీవితంలో నువ్వు ఇవ్వగలవా? ఆ కోట్లు నిన్ను తల్లిని చేయగలవా? శ్రీకృష్ణుడు తల్లి దేవకి తనకు పుట్టిన ప్రతి బిడ్డను తన కంటి ముందే కంసుడు నరికేస్తాడు అని తెలిసి కూడా 8 గర్భాలు ధరించింది. తన సంతానాన్ని తన కంటి ముందే నరికేసే కిరాతకాన్ని చూసి ఆ తల్లి పూర్ణ ఘోషించింది. ఆ తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా, అది స్త్రీమూర్తి సహనం. తల్లి కన్నీరే ఈ దేశంలో నదులై ప్రవహిస్తున్నాయని చెప్పినా తప్పులేదు. అన్యాయాన్ని రూపుమాపడానికి ఒక దేవుడు పుట్టినా, అధర్మాన్ని కాలరాయడానికి ఒక మహాత్ముడు పుట్టినా, అది స్త్రీమూర్తి సహనం. కన్న తల్లి కడుపు చలవ. మరి తల్లిగా నువ్వు చేసిన పని? భర్తకు డబ్బు లేదని ఒక్క బిడ్డను కూడా మోయలేక చంపేసుకున్న తల్లి. నీలాంటి పాపిష్టి తల్లుల్ని ఎంతమందిని భూమాత మొయ్యాలి? ఎన్నిసార్లు తన గుండెలు బద్దలు చేసుకోవాలి? నువ్వే నాకు కన్న కూతురు అయి ఉంటే నువ్వు చేసిన పాపానికి బిడ్డలేని తండ్రిగా అతను శిక్ష అనుభవించకుండా రామారావుకి నా చేతులతోనే మరో పెళ్లి చేసేవాడు. అవును, స్టేషన్ మాస్టర్ గా మాట్లాడుతున్నాను. నేను సిగ్నల్ ఇచ్చిన రైలు క్షేమంగా గమ్యం చేరాలి అని కోరుకుంటాను. అలాగే నేను దారి చూపించిన మీ జీవితాలు కూడా సవ్యంగా గమ్యం చేరాలి అని తాపత్రయపడతాను. నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చింది, వెళ్లే ముందు చెప్పేది ఒక్కటే. ఈ రోజు నుంచి రామారావు తన జీవితం గురించి ఏ నిర్ణయం తీసుకోవడానికైనా అతనికి హక్కు ఉంది. అతను ఏమి చేసినా అడిగే హక్కు మాత్రం నీకు లేదు. గుర్తుంచు. రెక్కలు తిరిగితే
క్యాబిన్ లో ఉండగా భార్య పట్టాల మీదకి వెళ్ళినా ఏం పర్వాలేదు. చావడానికి సిద్ధపడ్డప్పుడే మనిషిలో నిజమైన మార్పు వచ్చినట్టు. తన తప్పు తెలుసుకుని నీ భార్య నీ దగ్గరికి వచ్చింది. ఇంకా అవుటర్లో ఉంచడం మంచిది కాదు. బయలుదేరు. పిచ్చిదానా, మనకు పిల్లలు లేరని ఎవరు అడుగుతారే? నేను నీ పిల్లని కదా. ఏమిట్రా నువ్వు చెప్పేది? బిడ్డలు లేని జీవితం కూడా ఓ జీవితం వినటావా? లేరా పోనీలే అని సర్దుకుపోతున్నావు గానీ నీకు మాత్రం పిల్లలు లేరని బాధ లేదు. అందుకే నాకు పుట్టబోయే మనవడు గురించి మీరెవరూ పట్టించుకోకపోయినా నేను దక్కించుకున్నాను. నేను నీకు ఇచ్చిన మాత్రం ఉట్టి మాత్రలే, తల్లికి బిడ్డకి ఏ హాని చెయ్యవు. అలా డాక్టర్ చేత అబద్ధం చెప్పించింది కూడా నేనే. నీ బిడ్డ నీ కడుపులో సురక్షితంగా పెరుగుతున్నాడమ్మా. బిడ్డ విలువేమిటో తల్లికి తెలియజెప్పాలని ఆ నాటకం అంతా నేనే ఆడాను. ఏమిట్రా అంత హడావిడిగా వస్తున్నారు? ఏమైనా జరిగిందా? ఏమీ జరగలేదు. నువ్వు వస్తున్నావని తెలిసి అందరం రిసీవ్ చేసుకోవడానికి వచ్చాం. అంతకు మించేయలేదు. పరిస్థితులన్నీ చక్కబరిచి నీకు అప్పచెబుతానని చెప్పాను కదా. ప్రస్తుతం అందరూ హాయిగా ఉన్నారు, జాలీగా ఉన్నారు. సారో నమస్కారం. ఎల్లరూ నవ్వుతున్నారు. ఎనకి నిండా సంతోషంగా ఉందో. సారో ఎనకి 5 స్టార్ హోటల్కి లైసెన్స్ వచ్చుండో. అంత సింపుల్ ఎంత తెలియవా? చెరుపు మీనం, అన్ని విషయాలు తెలియగాని నీ చెప్పు సూత్రం ఇంకా తేలేదు. అసలు రాష్ట్రం ఏంటో చెప్తావా? ఏమీ లేదు సారు. ఇక్కడికి వరదకి మున్నాలా పని లేకుండా తిరుగుతున్నానని మా తాతవాడు నేను ఉంచుకున్న దాని ముందు పాత చెప్పుతో కొట్టాడు. దానితో నాకు పౌరుషం వచ్చి ఆంధ్ర నాటుకు వచ్చేశాను. ఇంత పొజిషన్కెల్లా అంత సెరుపు దెబ్బతాన ఎల్లా సెరుపోవడ కారుణ్యం. రేయ్, నాకు మనవడు పుడితే మనం అందరం కలిసి ట్రాలీలో కంచికొస్తామని మొక్కున్నాం. ట్రాలీలోనా? అయితే మరో 3 మాసాల్లో మనం కంచికెళ్ళడం ఖాయం. ఇటు నుంచి వస్తాది ఓ బండి, అటు నుంచి వస్తాది ఓ బండి. ఏ బండి ఆగినా ఏ బండి సాగినా ఆగకుండా సాగాలి బతుకుల బళ్ళు. అవి ఆగేన భూమి మీద నూకలు చెల్లు. గ్యాంగోళ్ళ బండి మేము బాబో, బాబో గ్యాంగోళ్ళ బండి మేము బాబో, గ్యాంగోళ్ళ బండి మేము బాబో, బాబో గ్యాంగోళ్ళ బండి మేము బాబో.